ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ సంవత్సరంలో కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. టాప్ 30 కరెంట్ అఫైర్స్. మలేరియా రహిత దేశంగా ఈజిప్ట్ దేశాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ప్రకటించింది. దాంతో 44 మలేరియా ఫ్రీ కంట్రీస్ అయితే ప్రపంచంలో ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే భారత్ వేదికగా నసీం ఆల్ బహర్ విన్యాసం. ఇండియా ఒమన్ నావికా దళాలు నసీం ఆల్ బహర్ పేరుతో గోవాలో విన్యాసాలు అయితే చేపట్టాయి ఫ్రెండ్స్. 1993వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ విన్యాసాలు ఇరు దేశాల దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధానికి తోడ్పడతాయి. అలాగే భారత్ చైనా మధ్య కీలక ఒప్పందం. తూర్పు లడాక్ LAC వెంబడి పెట్రోలింగ్ విషయంలో భారత్ చైనా కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో అక్కడ 2020కి ముందు నాటి తరహాలో ఇరు దేశాలు బలగాలు పెట్రోలింగ్ చేపడతాయి. 2020 మేలో ఇరు దేశాల బలగాలు మధ్య గల్వాన్ వ్యాలీలో జరిగిన ఫేస్ ఆఫ్లో 20 మంది భారత సైనికులు మృతి చెందడంతో అప్పటి నుండి అక్కడ పరిస్థితులు ఉధృతంగా మారాయి ఫ్రెండ్స్. నెక్స్ట్, కజిన్ వేదికగా బ్రిక్స్ సదస్సు. బ్రిక్స్ కూటమి విశ్వ ప్రగతి భద్రత కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సమావేశం రష్యాలోని, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 16వ శిఖరాగ్ర సమావేశం అనేది రష్యాలోని కజన్లో జరిగింది. నెక్స్ట్, బ్రిక్స్ విస్తరణలో భాగంగా ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, UAE చేరగా సౌదీ అరేబియా ఇంకా అధికారికంగా చేరలేదు. తుర్కీ, అజర్బైజాన్, మలేషియా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి ఫ్రెండ్స్. బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి 30 పైగా దేశాలు అయితే ఆసక్తి చూపిస్తున్నాయి. అత్యంత కాలుష్య నగరంగా లాహోర్. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఉన్న దేశంగా పాకిస్తాన్ అవతరించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 394గా నమోదు చేసింది. ఈ కాలుష్యం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అయితే వస్తాయి ఫ్రెండ్స్. లాహోర్ తర్వాత ఢిల్లీ, కిన్షాసా, అలాగే ముంబై, మిలానో ఇవైతే నిల్చున్నాయి ఫ్రెండ్స్. పేదరికంలో 1.1 బిలియన్ మంది, ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన పేదరికంలో నివసిస్తున్నట్లు గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2024 తెలిపింది. మొత్తం 112 దేశాల్లో సర్వే చేసింది ఫ్రెండ్స్. ఈ నివేదిక విడుదల చేసింది. భారత్లో అయితే 234 మిలియన్స్ మంది అయితే మాత్రం పేదలుగా ఉన్నారు ఫ్రెండ్స్. పాకిస్తాన్లో 93 మిలియన్ల మంది ఉన్నారు. నెక్స్ట్, త్వరలో మాల్దీవ్స్లో UPI సేవలు. మాల్దీవ్లో UPI పేమెంట్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ఆ దేశ అధ్యక్షుడు మైజు నిర్ణయించుకున్నారు. ఫ్రెండ్స్, మాల్దీవులు ప్రెసిడెంట్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి, మైజు. ప్రస్తుతం UPI సేవలను UAE, శ్రీలంక, ఫ్రాన్స్, మలేషియా, మారిషస్, సింగపూర్, నేపాల్, UK దేశాలు అయితే అందిస్తున్నారు. భారత్పై జర్మనీ విజన్ డాక్యుమెంట్. ప్రపంచ వివాదాలకు అంతర్జాతీయ చట్టాల ఆధారంగా రాజకీయ పరిష్కారాలు వెతకాలని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ అన్నారు. భారత్లో నిర్వహిస్తున్న 18వ ఆసియా పసిఫిక్ సదస్సు జర్మనీ బిజినెస్ 2024లో ఆయన పాల్గొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ప్రధాని మోదీతో షోల్జ్ చర్చించారు. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు నిండాయని మోడీ గుర్తు చేశారు. ఫోకస్ ఆన్ ఇండియా పేరుతో జర్మనీ ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పేరు గుర్తుపెట్టుకోండి, ఫోకస్ ఆన్ ఇండియా పేరుతో అయితే విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. స్వావలంబన్ శక్తి విన్యాసం. ఝాన్సీ సమీపంలోని బబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో భారత ఆర్మీ స్వావలంబన్ శక్తి విన్యాసం నిర్వహించింది. అక్టోబర్ 17 నుంచి 6 రోజుల పాటు జరిగిన ఈ విన్యాసంలో భారత రక్షణ పరిశ్రమల అభివృద్ధి
చేసిన కొత్త సాంకేతికతలను పరీక్షించారు. ఇందులో స్వార్మ్, కమికేజ్ డ్రోన్లు, డ్రోన్ జామర్లు, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో సిస్టమ్లు, రోబోటిక్ మ్యూళ్ళు, లాంగ్ ఎండ్యూరెన్స్ యూఏవీలను పరీక్షించారు. నెక్స్ట్ సాగర్ కవచ్ విన్యాసం. సముద్ర భద్రతను బలోపేతం చేయడం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ మహారాష్ట్ర, గోవా తీరంలో సాగర్ కవచ్ పేరుతో విన్యాసం చేపట్టింది. భారత వేదికగా సింబెక్స్ విన్యాసం. సింగపూర్, ఇండియా మారిటైమ్ ద్వైపాక్షిక విన్యాసం సింబెక్స్ 31వ ఎడిషన్ విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్లో జరిగింది ఫ్రెండ్స్. సింబెక్స్ సింగపూర్, ఇండియా మారిటైమ్ ద్వైపాక్షిక విన్యాసం పేరు సింబెక్స్ ఫ్రెండ్స్. అది విశాఖపట్నంలో జరిగింది. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తీర్మానానికి ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో కేబినెట్ చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు ఫ్రెండ్స్. రాష్ట్ర హోదా విషయంపై ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి సీఎం ఒమర్ విన్నవించారు. కాశ్మీర్లో భద్రతా పరిస్థితులు కొనసాగుతున్న అభివృద్ధి పనులు సహా పలు సమస్యలపై చర్చించారు ఫ్రెండ్స్. మనకి లాస్ట్ టైం జమ్మూ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారు ఫ్రెండ్స్. రీసెంట్ జరిగిన ఎలక్షన్లో ఒమర్ అబ్దుల్లా గెలవడంతో ఇప్పుడైతే రాష్ట్ర హోదా అయితే కావాలని వాళ్ళైతే తీర్మానం చేశారు. స్కామ్సే బచో పేరుతో కేంద్రం ప్రచారం. ఆన్లైన్ స్కాములకు అడ్డుకట్ట వేసేందుకైతే స్కామ్సే బచో పేరుతో అయితే కేంద్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. బాల్య వివాహాల నిరోధానికి జిల్లాకు ఆఫీసర్. బాల్య వివాహాల నిషేధ చట్టం అమలు చేయాల్సిందేనని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ జారీ చేసింది. ప్రతి జిల్లాలో బాల్య వివాహాలను అడ్డుకోవడానికి అధికారులను స్పెషల్గా నియమించాలంది. 3 నెలలకు ఒకసారి వీరి పనితీరు సమీక్షించాలని స్త్రీ శిశు అభివృద్ధి హోంశాఖలను ఆదేశించింది. ఇందులో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను భాగస్వాములను చేసి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలంది ఫ్రెండ్స్. అంటే బాల్య వివాహాల నిరోధానికి జిల్లాకు ఒక ఆఫీసర్ని అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పింది. మణిపూర్లో మేరా హౌ చోంగ్వా వేడుక. మణిపూర్లో మేరా హౌ చోంగ్వా పండుగను జరుపుకున్నారు. స్థానిక వర్గాల మధ్య ఐక్యత, సోదరభావం కోసం ఆదివాసీలు ఈ పండుగను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు, ప్రదర్శనలు చేపడతారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మణిపూర్కి సంబంధించింది మేరా హౌ చోంగ్వా వేడుక. ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటర్ ప్రారంభం. తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దేశంలో మొట్టమొదటి స్వీయ శక్తితో కూడిన ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ఫెసిలిటీ పవన చిత్రను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది ఫ్రెండ్స్. ఇది గాలి నాణ్యతను పర్యవేక్షిస్తుంది. ప్రపంచంలో ఎత్తైన వెదురు టవర్ను ఛత్తీస్గఢ్లోని భవ్య సృష్టి అనే స్టార్టప్ నిర్మించింది. 140 అడుగుల ఎత్తైన ఈ నిర్మాణాన్ని రాయ్పూర్కు 70 కిలోమీటర్ల దూరంలోని కతియా గ్రామంలో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. దీన్ని నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఎక్కడ? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. నెక్స్ట్, దేశంలో మరో 10 అణు రియాక్టర్లు అంట. అవి ఎక్కడంటే చూద్దాం. దేశంలో 10 అణు రియాక్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంటు స్థాయి సంఘానికి కేంద్రం తెలిపింది. కొత్త రియాక్టర్లు గుజరాత్, రాజస్థాన్, హర్యానా తదితర రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు ఒక్కో రియాక్టర్ సామర్థ్యం 7000 మెగావాట్లు ఉంటుందని తెలిపింది. కొత్తగా అయితే 10 అణు రియాక్టర్లు అయితే ఏర్పాటు చేయాలని చూస్తుంది.
3 విమానాశ్రయాలను ప్రారంభించిన మోడీ. ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఆర్సీఎస్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడే దేశ్ కా అమ్ నాగరిక్ ఉడాన్ గుర్తుపెట్టుకోండి ఉడాన్ ఉడే దేశ్ కా అమ్ నాగరిక్ కింద అభివృద్ధి చేసిన 3 విమానాశ్రయాలను ప్రారంభించారు. అవి మధ్యప్రదేశ్లోని రేవా, ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్, యూపీలో సహరాన్పూర్. ఆర్సీఎస్ ఉడాన్ అనేది భారత్లో మౌలిక సదుపాయాలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం ఫ్రెండ్స్. ఆర్సీ ఉడాన్ అనేది దేశంలో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ల వినియోగం. దేశంలో 2030 నాటికి 120 కోట్ల స్మార్ట్ ఫోన్ కనెక్షన్లు ఉంటాయని తాజా నివేదిక వెల్లడించింది. గ్లోబల్ మొబైల్ నెట్వర్క్ సంస్థ జిఎస్ఎంఏ అంటే గ్లోబల్ మొబైల్ నెట్వర్క్ సంస్థ జిఎస్ఎంఏ ప్రకారం 2030 నాటికి 64 కోట్ల మంది 5G కస్టమర్లు ఉంటారని తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇండియా, ఇండోనేషియా డిజిటలైజేషన్లో ముందున్నాయని పేర్కొంది. నెక్స్ట్ 16వ శతాబ్దం నాటి రాగి శాసనాలు లభ్యం. భారత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా మప్పిడి గ్రామంలో సింగేశ్వర్ ఆలయంలో 16వ శతాబ్దం నాటి 2 రాగి శాసనాలు గుర్తించింది. ఈ శాసనాలు విజయనగర సామ్రాజ్యం యొక్క ముద్రను కలిగి ఉన్నాయి. ఈ శాసనాలు క్రీస్తు శకం 1513 నాటి రాజు కృష్ణదేవరాయల కాలం నాటివి. ఈ శాసనాలను సంస్కృతం నందనగిరి లిపిలో లభించాయి. అసంఘటిత కార్మికుల కోసం ఈ శ్రమ్ పోర్టల్ అనేది అసంఘటిత కార్మికుల కోసము సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ శ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్ పోర్టల్ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కార్మికులు సాంఘిక సంక్షేమ పథకాలను అందుబాటులో తెచ్చేందుకు దీన్నైతే రూపొందించారు. ప్రతిరోజు 60,000 నుండి 90,000 మంది పేర్లు నమోదు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఎయిర్ కోషన్ వాహనాలు కొనుగోలుకు ఒప్పందం. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం 6 ఎయిర్ కోషన్ వాహనాలను కొనుగోలు చేసేందుకు 387.44 కోట్లతో గోవాలోని చౌగులే కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కేంద్రంతో ఒప్పందం చేసుకుంది. హోవర్ క్రాఫ్ట్స్గా పిలిచే వీటిని ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మొదటిసారి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. వీటి సాయంతో హైస్పీడ్ కోస్టల్ పెట్రోలింగ్ అలాగే నిఘా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ భారత నేవీ చేతికి అరిదమాన్. భారత అమ్ముల పొదిలో మరో అణు జలాంతర్గామి చేరింది. దాని పేరు అరిదమాన్. భారత 4వ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి SSBN-4 అరిదమాన్ విశాఖ తీరంలోని సముద్రంలోకి ప్రవేశించింది ఫ్రెండ్స్. దీని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇండో పసిఫిక్ రీజియన్లో ఇది కీలక పాత్ర పోషించనుంది. దీనిలో 3,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించేలా 4 అణు బాలిస్టిక్ క్షిపణులు అయితే అమర్చారు. గుర్తుపెట్టుకోండి, అణు జలాంతర్గామి కొత్తది అరిదమాన్. కర్ణాటకలో సరస్సులపై సదస్సు. కర్ణాటకలోని మూడ్బిద్రిలో 14వ ద్వైవార్షిక సరస్సుల సదస్సు 2024 జరిగింది. మానవ శ్రేయస్సు కోసం చిత్తడి నేలలు అనే అంశంపై ఈ సమావేశం చర్చించారు. కర్ణాటకలో సరస్సులపై అయితే సదస్సు జరిగింది. అమల్లోకి దివ్యాంగుల హక్కులపై నూతన సవరణలు. దివ్యాంగుల హక్కుల కోసం చేసిన నూతన సవరణలు కేంద్రం అమల్లోకి తెచ్చింది. దివ్యాంగ సర్టిఫికేట్లు, UDID కార్డుల కోసం UDID పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వైకల్య స్థాయిలను గుర్తించేలా 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి తెలుపు, అలాగే 40 నుండి 79% గలవారికి పసుపు పచ్చ, 80%కి మించిన వారికి అయితే నీలం రంగు UDID కార్డులు అయితే అందజేస్తారు ఫ్రెండ్స్. పోర్టల్ UDID పోర్టల్
వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు. వయసును నిర్ధారించేందుకు ఆధార్ కార్డు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. స్పేస్ స్టార్టప్లకు 1000 కోట్ల నిధి. అంతరిక్ష రంగంలో పరిశోధనలకు ప్రోత్సహించేందుకు స్టార్టప్లకు 1000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పరిశ్రమలకు చేయూత లభించనుంది. ఇన్స్పేస్ ఆధ్వర్యంలో ఈ నిధి ఉంటుంది. మొదటగా 5 నుండి 10 కోట్ల చొప్పున, త్వరత 10 నుండి 60 కోట్ల వరకు 2 విడతల్లో పెట్టుబడులు సమకూర్చుతారు. గ్రామ స్థాయిలో వెదర్ అప్డేట్. విపత్తుల నిర్వహణ కోసం ప్రతిరోజు గ్రామ పంచాయతీ స్థాయిలోనే అందజేసే సేవలను కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ ప్రారంభించారు. భారత వాతావరణ శాఖ సెన్సార్ కవరేజీ సహకారంతో ఈ స్కీమ్ ఈ గ్రామ్ స్వరాజ్ మేరీ పంచాయత్ యాప్, గ్రామ్ మనచిత్ర డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వాతావరణ సూచనలు పంపిస్తారు. తుఫాన్లు వచ్చినా, వర్షాలు వచ్చినా ముందుగానే పంటల, ఆస్తులు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి SMS ద్వారా అలర్ట్లు అయితే పంపిస్తారు ఫ్రెండ్స్. అమరావతిలో డ్రోన్ షో 5 గిన్నీస్ రికార్డులు. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ స్థాయి డ్రోన్ల ప్రదర్శన ఆకట్టుకుంది. 5500 డ్రోన్లతో అతిపెద్ద ప్లానెట్ ఫార్మేషన్, అతిపెద్ద బుద్ధ విగ్రహం, అతిపెద్ద విమానం రూపకల్పన, అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శన, ఏరియల్ లోగోలను ప్రదర్శించడంతో 5 గిన్నీస్ రికార్డులు దక్కాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్లో డ్రోన్ హబ్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. కులా సహా ఇతర సర్టిఫికేట్లు, పౌర సేవలు వాట్సాప్లో పొందేలా మెటా సంస్థతో ఏపీ ప్రభుత్వం MOU చేసుకుంది. కరెంట్, వాటర్, ఇంటి పన్ను, ఇతర పన్నులు ఇకపై వాట్సాప్లోనే చెల్లించవచ్చు. ఏపీలో 98% మందికి బ్యాంక్ ఖాతాలు. ఏపీలో 18 ఏళ్ళు నిండిన వారిలో 98% మందికి బ్యాంక్ ఖాతాలోని కేంద్ర గణాంకాలు కార్యక్రమాల మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ సగటు 94.6% ఉన్నట్లు పేర్కొంది. అత్యధిక బ్యాంక్ ఖాతాలు ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానం, హిమాచల్ ప్రదేశ్ 2వ స్థానం నిలవగా ఏపీ 3వ స్థానంలో నిలిచింది ఫ్రెండ్స్. చివరి స్థానంలో మేఘాలయ. QCIతో IIT తిరుపతి ఒప్పందాలు. కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా QCI తిరుపతి IIT ద్వారా డ్రోన్ల రంగంలో సహకారానికి 2 అవగాహన ఒప్పందాలు అయితే కుదుర్చుకుంది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1. ధాన్యం అయితే ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1 ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. విద్యా కమిషన్ సలహా కమిటీ ఏర్పాటు. తెలంగాణ విద్యా కమిషన్ సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. 6 సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీలో ప్రొఫెసర్ హరగోపాల్, KU రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమోహన్, వెంకటనారాయణ, శాతవాహన యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుజాత, అలాగే యూనిసెఫ్ విద్యా నిపుణులు శేషగిరిరావు ఉన్నారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు చూసుకుంటే, ఏపీలో దీపావళి నుంచి మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఉచితంగా ఇసుక, అలాగే శారదాపీఠం భూ కేటాయింపులు రద్దు చేసింది ఫ్రెండ్స్. NICకి ధరణి బాధ్యతలు. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NICకి తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం. తెలంగాణలో 9 యూనివర్సిటీలకు వీసీలను గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ నిర్ణయించారు. వీసీలను నియామకం చేసేది గవర్నర్ ఫ్రెండ్స్. మహిళల T20 వరల్డ్ కప్ విజేత న్యూజిలాండ్. మహిళల T20 వరల్డ్ కప్ 2024 విజేతగా న్యూజిలాండ్ అవతరించింది. ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై 32 రన్స్ తేడాతో
విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్ తొలి టీ20 వరల్డ్ కప్ అందుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 6 సార్లు, ఇంగ్లాండ్ ఒకసారి, వెస్టిండీస్ ఒకసారి టీ20 వరల్డ్ కప్ గెలిచాయి ఫ్రెండ్స్. విజేత అయితే న్యూజిలాండ్. కామన్వెల్త్ గేమ్స్ 2026 నుంచి ఆ క్రీడల తొలగింపు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 నుంచి 10 క్రీడాంశాలను అయితే తొలగించారు. ఏంటంటే క్రికెట్, హాకీ, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్, స్క్వాష్, నెట్బాల్, రోడ్ రేసింగ్ వంటి క్రీడలను అయితే తొలగించారు. ఖర్చును తగ్గించుకునేందుకే కేవలం 10 క్రీడలతో నిర్వహిస్తామని ప్రకటించారు. 2022లో 19 క్రీడల్లో ఈ పోటీలు జరిగాయి. భారత్ ఇందులో 61 పథకాలతో 4వ స్థానంలో అయితే నిలిచింది ఫ్రెండ్స్. ఆర్చరీ వరల్డ్ కప్లో దీపికాకు సిల్వర్. ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ ఆర్చర్ దీపికా కుమారి సిల్వర్ మెడల్ సాధించారు ఫ్రెండ్స్. హాకీకి వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్. భారత మహిళా హాకీ ప్లేయర్ రాణి రాంపాల్ 16 ఏళ్ల కెరియర్కు వీడ్కోలు పలికారు. భారత కెప్టెన్గా, ప్లేయర్గా 254 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. ఫార్వర్డ్ ప్లేయర్గా 205 గోల్స్ అయితే చేశారు. ఎవరంటే రాణి రాంపాల్. మాస్టర్స్ కప్ చెస్ టోర్నీ విజేత అర్జున్. WR చెస్ మాస్టర్స్ కప్ విజేత అర్జున్. యశస్వి జైస్వాల్ రికార్డు. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో 1000 పరుగులు అయితే పూర్తి చేసుకున్న యంగెస్ట్ ఇండియన్ బ్యాటర్గా అయితే రికార్డు సృష్టించాడు ఫ్రెండ్స్. ఔషధ ఎగుమతుల విలువ $9.42 బిలియన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్య భారత ఔషధ ఎగుమతుల విలువ $9.42 బిలియన్ ఉన్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ అయితే తెలిపింది. కిందటి సంవత్సరంతో పోల్చి 10.8% అయితే పెరిగింది ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో భారత వృద్ధి రేటు 7%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత వృద్ధి రేటు 7% పరిమితం కావచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. IMF. ప్రపంచ డ్రోన్ మార్కెట్లో భారత వాటా 1.5%. ప్రపంచ డ్రోన్ మార్కెట్లో ప్రస్తుతం 1.5% ఉన్న భారత వాటా 2030 నాటికి 12% అయితే చేరవచ్చని ఏవియేషన్ ఆర్థిక సలహాదారు పీయూష్ శ్రీవాస్తవ్ అయితే తెలిపారు ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే 1.5% అయితే ఉంది. దుబాయ్లో IIT మద్రాస్ అంతర్జాతీయ కేంద్రం. IIT మద్రాస్ దుబాయ్లో పరిశోధన ఆవిష్కరణల కోసం తన మొదటి అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. నెక్స్ట్, క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు క్యాన్సర్ను నివారించే బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. ఇస్టరీషియా కొలై అనే బ్యాక్టీరియాను ఈ వ్యాక్సిన్ తయారీకి ఉపయోగించారు. క్యాన్సర్ కణాలపై దాడి చేసేందుకు రోగ నిరోధక వ్యవస్థను ఈ ప్రొబయోటిక్ బ్యాక్టీరియా సిద్ధం చేస్తుందని తెలిపారు. హిమాలయాల్లోని పాము జాతికి హీరో పేరు. పశ్చిమ హిమాలయాల్లో 2020లో గుర్తించిన కొత్త జాతి పాముకు ఇండియా, జర్మనీ, యూకేకి చెందిన పరిశోధకులు నటులు లియోనార్డో డికాప్రియో పేరునైతే పెట్టారు. పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషికి గాను ఆయనకి ఇలా గౌరవించారు. ఈ పామును అంగ్యూక్యులస్ డికాప్రియా హిమాలయన్ స్నేక్గా పిలుస్తారు. ఇవి బ్రౌన్ కలర్లో ఉంటాయి. 22 ఇంచుల పొడవు పెరుగుతాయి. ఆక్స్ఫర్డ్ వర్సిటీలో టాటా పేరిట భవనం. టాటా గ్రూప్ ఇంగ్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందిన సోమర్విల్లే కాలేజ్ కలిసి రతన్ టాటా పేరుతో ఒక భవనాన్ని అయితే నిర్మించనున్నాయి. దీనికైతే రతన్ టాటా బిల్డింగ్గా పేరు అయితే పెట్టనున్నారు ఫ్రెండ్స్. చనిపోయిన మెదడును తిరిగి బతికించిన చైనా వైద్యుడు. చైనా పరిశోధకులు చనిపోయిన గంట గడిచిన పంది మెదడును తిరిగి బతికించారు. దీనికోసం XVO బ్రెయిన్ మెయింటెనెన్స్ అనే టెక్నాలజీని ఉపయోగించారు. గుండెతో పాటు మృతి చెందిన వారిని బతికించడంలో ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని
భావిస్తున్నారు. గుండెపోటు వచ్చిన వారిలో బ్రెయిన్కు రక్తం సరఫరా నిలిచిపోవడంతో మెదడు కణాలు దెబ్బతిని మరణిస్తారు. క్యాన్సర్ కణాలపై మాత్రమే దాడి చేసే ఔషధం అభివృద్ధి. ఆరోగ్యకరమైన కణాలను ఎటువంటి నష్టం కలిగించకుండా కేవలం క్యాన్సర్ కణాలపై ప్రభావం చూపే మందునైతే న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ ఔషధం HER2 అని పిలిచే ఉత్పరివర్తన క్యాన్సర్ ప్రోటీన్ లక్ష్యంగా యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసి దానిని నాశనం చేస్తుంది. NCAA చైర్పర్సన్గా విజయ కిషోర్. జాతీయ మహిళా కమిషన్ NCAA నేషనల్ ఉమెన్ కమిషన్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా అయితే విజయ కిషోర్ రహాట్కర్. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో. ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు? ప్రభోవో సుబియాంటో. ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్షు. ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఇక్రిసాట్ డైరెక్టర్ హిమాన్షు పాఠక్. నెక్స్ట్, ఏపీ సంస్థలకు 5 జాతీయ జల పురస్కారాలు. ఏపీకి చెందిన సంస్థలకు 2023 సంవత్సరం గాను 5 జాతీయ జల అవార్డులు అయితే వచ్చాయి. రాష్ట్రపతి ముర్ము, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తమ జిల్లాగా విశాఖపట్నం ఫస్ట్ ప్రైజ్ అయితే అందుకుంది. ఉత్తమ గ్రామ పంచాయతీల కేటగిరీలో అనంతపురం జిల్లాలోని హంపాపురం థర్డ్ ప్రైజ్. సంస్థల కేటగిరీలో గుంటూరులో కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్. అలాగే వెనిజులా ప్రతిపక్ష నేతలకు షకారోవ్ అవార్డు. వెనిజులా ప్రతిపక్ష నేతలు మరియా కొరీనా మచాడో, ఎడ్ముండో గొంజాలెజులకు యూరోపియన్ పార్లమెంట్ షకారోవ్ బహుమతి ప్రదానం చేసింది ఫ్రెండ్స్. ఊర్మిళకు గ్లోబల్ యాంటీ రేసిజం ఛాంపియన్షిప్ అవార్డు. నేపాల్కి చెందిన సామాజిక ప్రచారకురాలు ఊర్మిళ చౌదరికి ప్రతిష్టాత్మక గ్లోబల్ యాంటీ రేసిజం ఛాంపియన్షిప్ అవార్డునైతే లభించింది. ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.